అసలు డేటా సెంటర్ అంటే ఏంది, దానివల్ల లాభమా నష్టమా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ వాడి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ఫేస్బుక్ లాంటివి తీసుకుంటే మనం డైలీ అప్లోడ్ చేసే వీడియోలు ఎక్కడో చోట స్టోర్ అయితే తప్ప వాటిని యాక్సెస్ చేసి మనం చూడలేం. మనం అప్లోడ్ చేసే వీడియోస్ గూగుల్స్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ డేటా సెంటర్స్ అనే ఈ ప్లేసుల్లో మన డేటా స్టోర్ అయి ఉంటుంది. ఇలాగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, అమెజాన్, యూట్యూబ్, టిక్టాక్ ఇలా చాలా యాప్ లో మనం అప్లోడ్ చేసే ఫొటోస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ కంపెనీలకు సంబంధించిన డేటా సెంటర్ లో స్టోర్ అయి ఉంటుంది. దానివల్ల మనం ఎప్పుడైనా సెర్చ్ చేసిన వెంటనే ఆ డేటా సెంటర్ నుంచి నేరుగా ఈ ఇన్ఫర్మేషన్ ని కాపీ చేసి సీ అండర్ వాటర్ లో ఉన్న ఆప్టికల్ ఫైబర్స్ నుంచి మన వరకు చేరుతుంది. ఒకవేళ ఒక డేటా సెంటర్ ని రన్ చేయాలంటే దానికి చాలా రిసోర్సెస్ అయితే కావాలి. డేటా సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ సెండ్ అండ్ రిసీవ్ అవుతూ ఉంటుంది కాబట్టి 24/7 డేటా సెంటర్స్ కంటిన్యూగా రన్ అవుతూ ఉండాలి. దానికోసం ఎలక్ట్రిసిటీ హై రేంజ్ లో కావాల్సి వస్తుంది. దీనివల్ల హెవీ హీట్ జనరేట్ అవుతుంది. దానికి కంటిన్యూగా కూల్ వాటర్ సప్లై అనేది జరుగుతూ ఉండాలి. రోజు సర్వర్స్ ని చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ డేటా సెంటర్ కి అందించే పవర్ నాన్ రిన్యూవబుల్ పవర్ అయితే దాని వల్ల CO2 పొల్యూషన్ కూడా జరుగుతుంది. ఇక ఇవన్నీ ప్లాన్డ్ గా మేనేజ్ చేయగలిగితే ఇంజనీర్స్, టెక్నీషియన్స్, వర్కర్స్ ఇలా డైరెక్ట్ గా థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇండైరెక్ట్ గా ఆ కౌంట్ 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఈ డేటా సెంటర్స్ కి కొన్ని దేశాలు వ్యతిరేకంగా ఉన్నా కూడా మనకున్న రిసోర్స్ ని కరెక్ట్ గా వాడుకొని ఎకో ఫ్రెండ్లీగా ఈ డేటా సెంటర్ చేస్తే చాలా బెటర్.